మీ పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. పిల్లలు మాస్టర్స్ చేయడానికో, లేదంటే బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి బీటెక్ అట్లా చేయడానికో విదేశాలకెళ్తారు. వెళ్ళిన తర్వాత సాఫీగా వాళ్ళకు సంవత్సరం, 2 సంవత్సరాల్లో వాళ్ళ కోర్స్ పూర్తవుతుంది. వీసా 3 సంవత్సరాలు ఉంటుంది ఉదాహరణకి. అయితే చదువుకున్న తర్వాత వాళ్ళకు పర్మనెంట్ సోర్స్ ఉద్యోగాలు దొరకవు. పర్మనెంట్ అనేది ఉద్యోగం దొరకదు. ఆ వీసా ఉన్నన్ని రోజులు చేసుకుంటారు, దొరికితే చేస్తారు. లేదంటే చదువుకొని ఇంటికొస్తారు. ఎక్కడైనా జాబ్ చూసుకొని ఉండాలని చూస్తారు. కానీ ఈ విదేశాలకు వెళ్ళే ముందే వీళ్ళు ఒక బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు. లక్షల రూపాయల బ్యాంక్ లోన్ పెట్టుకొని వెళ్తారు, చదువుకుంటారు. కానీ వాళ్ళేమనుకుంటారంటే అక్కడే ఏదైనా జాబ్ చూసుకొని, ఈ లోన్ తీర్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడదామని అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళినంక వీళ్ళ ఆలోచన విధానం మొత్తం తారుమారైపోయి వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు. దొరకక ఇండియాకొస్తారు. ఆ అప్పు మీద పడుతుంది. ఆ అప్పు తీర్చలేక ఇల్లు, పొలాలు, స్థలాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళు అంటే ముందే మీరు వెళ్ళే ముందే నన్ను ఒక్కసారి సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాను. మీకు ఉద్యోగం దొరికే విధంగా నేను చేస్తాను. మీరు నమ్ముతారో నమ్మరో ఆ భగవంతుడికెరుక. కానీ నమ్మండి. ఖచ్చితంగా నమ్మి తీరండి. నిజమండి. ఇప్పుడు మనం ఒక స్టేషన్‌కు ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాము. అక్కడ సీఐ గారుంటారు. ఆ సీఐ గారికి ఆ వర అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన, ఆ జిల్లాకు సంబంధించిన ఒక ఎస్పీ ఉంటాడు. ఆ ఎస్పీతోని సీఐ గారికి ఒక ఫోన్ చేపిస్తే, ఆ పీఏతోని ఫోన్ చేపిస్తే, "పలానా సార్ వాళ్ళ బంధువు వస్తున్నాడు. అతన్ని చూడండి. ఆయనకేం కావాలో నాకు చేసి పెట్టండి" అని ఒక్క ఫోనొచ్చి అతని దగ్గరికెళ్తే ఏమైతదండి? మనం వెళ్ళగానే "సార్ కూర్చోండి సార్" అని టీయో, కాఫీ తెప్పించుకొని సారు పెద్ద సార్ వాళ్ళ దగ్గర వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకేదైనా పని ఉంటే చేసి పెడతారు. అంతే కదా! కాబట్టి మనం ముందే మనం అంటే విదేశాలకు వెళ్ళే కంటే ముందే మనం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కరెక్ట్‌గా సరి చేసుకుంటే ఇంక మీకు జీవితకాలం తిరుగుండదండి. మీరు అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వెళ్తున్నారు. అంత ఇబ్బంది పడి వెళ్తున్నారు. ఒక్కసారి నేను చెప్పింది వింటే తప్పే ఉందండి? వినరు. ఎలా వింటారండి? వినరు. ఎందుకంటే అది మీ తప్పు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్యుల తప్పు, న్యూమరాలిస్టుల తప్పు. అందరి దగ్గరికి వెళ్ళి అందరూ బానే ఉన్నదన్నారు, మీకు మంచిగా ఉన్నదంటారు, కానీ జరగట్లేదు. ఫలానా ఆడికి పోతుంటే విదేశీ ప్రయాణాలకు పోతుంటే వెళ్ళమ్మా అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగలేదు. ఈయన మాట నమ్మకం లేక మళ్ళీ నేనొకటి చెప్తాననుకోండి, నా మాట నమ్ముతారా మీరు? ఫస్టే దెబ్బతిన్నారు. అక్కడ ఆ దెబ్బ తిన్నాక మళ్ళీ నా దగ్గరకొస్తే నా దగ్గర అట్నే ఉంటది కావచ్చు అనుకుంటారు.